మీకుంది కదా సార్, రెడ్డిని తెచ్చి మీరు ఆడుకోండి. గుర్తుగా ఉంటారు మన వైట్లు హైదరాబాద్ అమ్మాయి అంటే పోయేది కదా. ఏం లాగుతాడే అంత ఊపు లేదు, అంత ఊపు లేదు. కాదు హ్యాండ్ లేవు. పడింది ఆడనా పడపచ్చేసారండి. మన 5 ఉన్నాయి, 5 ఉన్నాయి. ఈ వైట్ ఇటు వేసేసి ఇది కూడా నేర్చుకుంది మీ దగ్గర అయితే అనిలా ఫాలో అయిందిలే. ఈ బోర్డు తేడా ఉందా కొద్దిగా. అది ఆటోమేటిక్గా ఉంటుందిలే. అంటే అందుకోవాలి, ప్రెజర్ అందుకోవాలి. ప్రెజర్ అందుకుంటే వచ్చింది. నేను అటు పెడతాలే, అటు పెడతాలే. నీకు అందుకు నువ్వు ఆడుకుంటావుగా. నీకు బ్లాక్ ఏముంది, రెడ్డే కా ఆడొచ్చు, ఎట్టయినా ఆడొచ్చు, అదేం లేదండి. పెద్ద పెద్ద ఆటగాళ్ళే ఇటు నుంచి ఇటు పెట్టుకుంటారు. అంటే నేను రెడ్ టర్నింగ్ ఇచ్చాక, అది రెడ్ టర్నింగ్ ఇచ్చాక రెడ్ ఇది వైట్ హ్యాండ్ నుంచి లెగితే సాగమర్ మల్లయ్య గారు కొట్టుడు ఇది. ఆయన ద్వారా నేర్చుకున్నాను నేను. కాకపోతే అందరి దగ్గర తీసుకున్నా, చాలా కొద్దిగా లేపేస్తాను దీన్ని. వైట్నే పెట్టుకోండి. ఏనది కొద్దిగా టచ్ చేద్దామని బాగుంటే పడి అంతలేదు. అది బార్డర్ టచ్ చేయాలిగా, బార్డర్ టచ్ చేయాలి.
చాలా టైం ప్రాక్టీస్ ఉండాలిగా. మొదలు వెళ్ళిపోద్ది. మళ్ళీ ఫ్రీగా వెళ్ళిపోద్ది. సొంగోట లేపుదామని చూసావా అటువైపుకి, తప్పదుగా. మన కాదు. రెడ్ వెళ్ళిపోయిందా? ఇది బోర్డు పోయి రాసినారు. ఒకసారి వస్తే నిదానంగా పికప్ కావాలిగా. అది బాగుందండి. షోరూమ్ దాని వదిలేదు చూడాడు ఒక అంటే నేను డ్యూటీగా 4 రోజులు 3 రోజులు అవకాశం ఉంటుంది నాకు. 3 రోజులు మాది అదే సతీష్ గారు అయినా అమర్తలూరే కదన్నా, గోవాడ వద్దా? అమర్తలూరు. డబ్బులు యాత్ర పడుతుంది. ఇంట్లో పడాలి కదా, బ్లాక్ ఇటు పర్లేదు, బాగానే ఉంది పొజిషన్ బాగానే ఉంది. క్లియర్ కొట్టాలి. కొద్ది స్పీడ్ అయిందిరా. పైకాయతో సంబంధం లేదు నాకు. కొద్దిగా స్పీడ్ అంటే అది మీకే వస్తుంది. లేదు అంతే, బ్యాక్ షాట్కే వచ్చేది. ప్రాక్టీస్ మీద వచ్చుద్దిలే, ఒకే రోజు రాదుగా. అది కట్ అయితే కుదిరేది, డబుల్ టచ్ మీద పడింది. వచ్చినది ఆయన కోసం 4 బోర్డులు. యూట్యూబ్లో క్యారమ్స్ ప్రేమికులందరికీ ధన్యవాదాలు. అంటున్నాను. మీరు యూట్యూబ్లో కనపడతారు, అందుకని ఉచితమే అండి, ప్రమోషన్ ఉచితమే, ఏం ట్రబుల్ లేదు. లాస్ట్ ఓకే. అది అడ్డం తెస్తారా? ఇదా అది ఆలోచన బయట పెట్టి ఆలోచన కూర్చోండి. దీన్ని బట్టి చేయండి. చూడండి లేదు, 2 పడదు. చూపాయింట్ లేదు, చూపాయింట్ లేదు. సగం
వేమూరు మల్లికార్జునరావు గారు, రాజేంద్ర రెడ్డి గారు, అమ్మనేని ఇంటూరు కదండి. వాళ్ళు తినాలి లెక్కనా. మూడు ఏరియాలు వచ్చినాయి ఇప్పుడు. అమ్మనేని రాజా గారు, సతీష్ గారు, నలుగురు ఆటలో. తీస్తేనే కదా ఇప్పుడు తీసుకోవాలి. చెప్పుకోగలుగుతుంది కదా బయట మీద బ్లాక్ హ్యాండ్ ఉంది అక్కడ పడిపోయేది. అదే మర్చిపోతున్నాం హ్యాండ్ తో బ్లాక్ వేసుకొని ఆ బ్లాక్ షూ వేసుకుంటాం. అసలు హ్యాండ్స్ అంటే మర్చిపోతున్నాం. హ్యాండ్స్ ఉండాలి, బోర్డు పాడైపోద్ది. హ్యాండ్స్ ఉంటేనే బోర్డు పాడవద్దు. నలుగురి మీద హ్యాండ్స్ బోర్డు పాడైపోద్ది, బోర్డు పాడవుద్ది. అది ఆడేవాడు అయితే 2వ రౌండ్కి అయిపోద్ది బోర్డు హ్యాండ్స్ ఉంటే అయిపోద్ది. అది వరకు మాకు 2వ రౌండ్ చూశాక నేను అసలు 2వ రౌండ్ వచ్చేది కూడా కదా సార్ మాకు. అవి కొద్ది కంతలు పెద్దలే, ఆ బోర్డు కంతలు పెద్దవి కొద్దిగా. ఈ బ్యాలెన్స్ ఇవి కదా హ్యాండ్ మనం పడుతుంది అది చెయ్యి మూమెంట్. అది కాకుండా అది ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు ఇది కలుగుతుంది. రెండు చేతులు నాకు 2 చూద్దాం. కూడా అనుకోవచ్చు. నేను 2 సంవత్సరాలు అయింది సినిమా చూసి. సినిమా చూసి 2 ఏళ్ళు. చేసుకో ఫస్ట్ ముందుగా కొద్ది వయసు చెప్తాను. రెడ్డి చెప్తా కొద్ది వేరే చెప్తాను. సార్ హ్యాండ్ చేసి ఇలా పెట్టుకోండి. అది కొట్టండి. స్లో పడిపోతుంది. అది చాలా మంది మనం రెడ్ అయిపోతే రెడ్ అంటే కొద్ది భయం, రెడ్ అంటే కొద్ది భయం ఉందిలేండి. రెడ్ అంటే కొద్ది భయం తేడా. ఇంటికి వచ్చేసరికి ఆడంతా పోయినట్టుంది. వైట్ కొట్టు దానిచ్చి ఆడుకోండి సార్. వేసుకోండి సార్, వేసుకోండి. ఏంటి ఏమైంది సురేష్? కటింగ్ వేసుకుంటే ఏం కాదు, ఆడుకోండి మీరు ఫ్రీగా. వేసుకోండి సార్, హ్యాండ్ వేసుకోండి. ఎగిరి పడాలి పడితే ల్యాప్టాప్. కొద్దిగా మూమెంట్ కొద్దిగా తేడా వచ్చింది అంతే. హ్యాండ్స్ ఉన్నాయి కదా నాకు అంతసేపటికి రావాలి. ఇక ఫినిష్ బోర్డ్ అవుతుంది. అదేస్తుంది ఫోటో ఏంటి సార్? వాళ్ళని ఆడతారు కదా, తీస్తే వాళ్ళు ఆడతారు హ్యాండ్. అది వాళ్ళకి అవకాశం, వాళ్ళకి అవకాశం. పడుతున్నా కదా అది నేను చెప్పలేదంటే దాంట్లో పడితే సమాన అవకాశం ఉందిలే.
ఓకే ఫినిష్ పాయింట్ బాల్ ఆ, ఈ పక్క కీలకమైన సమయంలో ఆఖరికాయ కీలకమైన సమయంలో ఆఖరికాయ అది ఛాన్స్ ఇద్దరికి సమానమే ఆ. ఎప్పుడు చూపెట్టుకోండి ఎప్పుడు మధ్యలో తీయబాబు అయిపోతుంది తీయాలి చూపెట్టుకోండి జాగ్రత్తగా ఓకే ఫినిష్ కొట్టారు ఇక ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు అది